చెప్తున్నా. ఇంకెన్ని రోజులు ఈ విభజన, ఎన్ని రోజులు ఈ చిన్నచూపు? కోటా శ్రీనివాసరావు గారు విజయవాడ పశ్చిమ నుంచో తూర్పు నుంచో బీజేపీ ఎమ్మెల్యే ఉండండి, ఆయన మేము గౌరవిస్తాం. అన్ని ఛానల్లో అన్ని పేపర్లలో ప్రతి ఒక్కరు కదిలినరు. నేను కూడా ఒకప్పుడు శోభన్ బాబుకు వీరాభిమాని. ఇప్పటికి మేము శోభన్ బాబు గారిది జయంతి చేస్తాం కానీ వర్ధంతి చేయం, ఎందుకంటే శోభన్ బాబు గారు మాకు ఇంకా బతికున్నాడు. సినీ ఫీల్డ్ అంటే ఆంధ్ర వాళ్ళకి పిచ్చి ఎక్కువ ఉండొచ్చు కానీ తెలంగాణకి ఏం తక్కువ లేదు. అయ్యా ఇలా థియేటర్లు పోయి మాల్లో వస్తున్నాయి, అన్నీ మీవే, అన్ని కేబుళ్ళు మీవే, అన్నీ మీవే. ఓన్లీ అందులో పాత్రలకు పనికి రాము, మా వాళ్ళు చనిపోతే కూడా రారు. దయచేసి ఈ విపక్షణను వదలండి, వివక్షణను. మా పంజాల జయంత్ గారు 2003లోనే సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర సినిమాని తీస్తే, నేను ఇంకో మా ప్రధాని రామకృష్ణ గౌడ్ అన్న ఉన్నాడు, ఆయన చాలా కష్టపడుతున్నాడు, చిన్న నిర్మాతల సంఘం అని అది ఇదని. ఆ అన్నకు కూడా టైం దొరికిందో లేదో పోయిందో లేదో నేను అంటున్నా. ప్రధాని రామకృష్ణ అన్న, పంజాల జయంత్ అన్న, మా తమ్ముడు జయంత్ అన్న కొడుకు శ్రవణు, వీళ్ళంతా సినీ ఫీల్డ్లో చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, మోహన్ గౌడ్, వాళ్ళు వీళ్ళంతా కూడా. నేను వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మనందరం పోరాటం చేయాలి, ప్రక్షాళన జరగాలి, ఇది సినీ పరిశ్రమ ప్రక్షాళన జరగాలి. వాళ్ళు ఇప్పుడు వైజాగ్ అక్కడ క్యాపిటల్ అవుతుంది, మళ్ళీ అక్కడ ఎవరు ఏపీ సీఎం వచ్చిరని అక్కడికి ఏదో పోవాలంటారు, పోండ్రు ఎక్కడికైనా వద్దంటలేం. హైదరాబాద్ ఈజ్ ద సెంట్రల్, దేశ రాజధానికి ఢిల్లీ ఎట్లనో హైదరాబాద్ రెండో క్యాపిటల్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంది, జరగబోతుంది ముందు ముందు ఫ్యూచర్లో. కనుక మేము ఒకటే చేస్తున్నాం, తెలంగాణ పక్షాన తరపున, తెలంగాణ ప్రజల తరపున మీ అందరికీ చేతులెచ్చి జోడిస్తున్నాము. ఈ వివక్షను మానండి దయచేసి. సినీ పరిశ్రమను కాపాడుకుందాం. మన తెలంగాణ హీరోలు, ప్రొడ్యూసర్లు, రచయితలు అన్ని రంగాల్లో మన వాళ్ళు ఉన్నారు కానీ అణచివేయబడుతున్నారు అడుగడుగున. ఎన్ని రోజులు ఈ అణచివేత? అందుకే మనందరం సంఘటితమై దీని ప్రక్షాళన దిశగా అడుగులేయాలి అని అందరికీ విన్నవిస్తున్నాను.